క్రీస్తు పేరిట మీకు శుభములు, వందనాలు బ్రదర్ డేవిడ్ పౌల్ గారు. వందనములు బ్రదర్. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మానవులు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి ఎంతోమంది ఏమని చెప్తున్నారంటే, రక్షణ పొందాలంటే కేవలం నమ్మకం ఉంచితే చాలు, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే చాలు, ఆ నమ్మక జీవితమే ఇక రక్షణ. ఇంకా కొందరు ఏమని చెప్తున్నారంటే, ఫస్ట్ రక్షణ కలుగుతుంది, రక్షణ అనుభవం ఉంటే బాప్తీసం తీసుకోవాలి అని అంటున్నారు. ఇంకా కొందరు ఏమంటున్నారంటే, బాప్తీసం తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు అని అంటున్నారు. సో కాబట్టి గ్రంథం సత్యంగా ఏం బోధిస్తుంది, రక్షణ పొందాలంటే మానవులు ఏం చేయాలి అనేది ఇవాళ ప్రశ్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అయితే చాలామంది కూడా ఏమంటారంటే, మీరు రక్షింపబడి బాప్తీసం పొందుది అంటారు. అవును, రక్షింపబడిన తర్వాత బాప్తీసం కాదు, బాప్తీసం పొందిన తర్వాత రక్షణ అనేది కలుగుతుంది. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. అయితే బైబిల్ ఎప్పుడు కూడా రక్షింపబడి నీవు బాప్తీసం తీసుకో అని చెప్పలేదు ఎక్కడ కూడా. అయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 34వ వచనం నుంచి, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనే, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇజ్రాయెల్ వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇదే మాట మొదటి శతాబ్దంలో పేతురు యొక్క ప్రసంగంలో, పేతురు ప్రసంగం చేసినప్పుడు ఆ మాట వారి హృదయంలో నొచ్చుకొని, రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి. అయితే పేతురు ఏమని చెప్పారంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అదే ఇంకా కిందికి వస్తే వాళ్ళు ఇంచుమించు 3000 మంది బాప్తీసం పొందిరి, వారు సంఘంలోనికి చేర్చబడిరి అనండి. ఒకవేళ బాప్తీసము పొందకుండా విశ్వాసము ద్వారా రక్షణ కలిగే మాట అయితే, ఈ యొక్క మాట మాట్లాడింది అపోస్తులైన పేతురు కాదు, పరిశుద్ధ ఆత్ముడు ఈ యొక్క మాటలను పలికించాడు. ఏదో ఆ మాటలు టైంపాస్ కోసం రాయబడలేదు. అంటే ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారండి. అంటే ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఏం చేయాలంటే, దేవుని వాక్యం వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం చెందాలి, అప్పుడు మళ్ళీ బాప్తీసం పొందాలి. వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తీసం పొందాలి. ఇవి చెందటం వల్లనే రక్షింపబడతారు. ఇంకొక లేఖనము అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో, పౌలు శీలను ఇద్దరిని జైలు వేశారు. వీరిద్దరూ పాటలు పాడుచు ప్రార్థిస్తుండగా అక్కడ ఉన్నటువంటి ఖైదీలు ఏం చేశారంటే, వీరు వెళ్ళిపోయారేమోనని చెప్పి మళ్ళీ వాళ్ళు హాని చేసుకోవటం మనం చూస్తున్నాం. 26వ వచనంలో, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూసి ఖైదీలు పారిపోయినారనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును శీలకును సాగిలపడి, వారిని వెలుపలికి తీసుకొని చేయలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పిరి. వీరు అర్ధరాత్రి బాప్తీసం పొందారు. అంటే ఒక వ్యక్తిని బాప్తీసం రక్షింపబడటానికి దేవుని వాక్యము వినాలి, విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తీసం పొందాలి.
సో చాలామంది ఏమంటారంటే అసలు బాప్తిసం అవసరం లేదు, మనం పరలోకం వెళ్తామని. అవును. బాప్తిస్మము అవసరము లేదు అనే వాళ్ళు రీజన్ ఎక్కడ చూపిస్తారంటే, సిలువలో వేయబడిన ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగ బాప్తిసం తీసుకోలేదు. అంటే అక్కడ క్రీస్తు ప్రభువారు శరీరంతో ఉన్నాడు. అప్పుడు ఆ దొంగ బాప్తిసం తీసుకోలేదు కనుక ఆ దొంగ ప్రభువుని అడిగాడు, నీవు కూడా రేపు నన్ను పరదేశిలో నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. ఆ మాటకి అర్థము క్రీస్తు ప్రభువారు ఆయన దేహంతో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు అవి. అదే ఇప్పుడు కూడా అవసరం లేదు, విశ్వాసం ఉంచు నువ్వు రక్షింపబడతావు అనేది తప్పనమాట. సో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము కూడా వారు అపోస్తుల యొక్క బోధ ద్వారా అపోస్తులు బోధించారంటే అది వారి బోధ కాదు. అవును, పరిశుద్ధాత్ముడు ఉండి వారిలో ఉండి బోధించాడు. 3000 మంది రక్షింపబడ్డారంటే కేవలము మనుషుల సహాయంతో ఏ వ్యక్తి రక్షింపబడలేడు. ఆ 3000 మంది రక్షింపబడటానికి కారణము వారిలో పరిశుద్ధాత్ముడు ఉండి మాటలాడుట వలన వారి హృదయంలో నొచ్చుకొని రక్షణ పొందటానికి ఏమి చేయవలెను. ఇప్పుడు కేవలము పేతురు ప్రసంగం చేస్తే వాళ్ళు మార్పు చెందలేదు. మార్పు చెందటానికి కారణము అక్కడ సహాయము దేవుడు. చాలామంది మేమనుకుంటామంటే నేను చాలా కష్టపడి సేవ చేస్తున్నాను అనుకుంటున్నాం. మనతో కష్టపడేది మనము కాదు, దేవుని కృప మనతో కష్టపడుతుంది. అదే దేవుని కృప అనేది లేకుండా, ఆయన సహవాసం లేకుండా మనము భూమి మీద ఒక్క వ్యక్తిని కూడా రక్షణలోనికి నడిపించలేము. ఏ వ్యక్తినైనా మనము రక్షణలోనికి నడిపించాలి అంటే మనతోటి ప్రయాసపడేది, మనతోటి కష్టపడేది, మనతో ఆయన సహవాసం ఉంటుందే, ఆయన మనతో కూడా కష్టపడతాడు. ఆ కష్టము, దేవుని కష్టము, దేవుని ప్రయాసము, ఆయన సహవాసము వలనే మనము ఒక వ్యక్తిని రక్షణ మార్గంలోనికి నడిపిస్తున్నాం. ఉదాహరణకి మోషే ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ అందరినీ నడిపించాడు. ఇప్పుడు మోషే శక్తి చేత కాదు, అది మోషే బలము చేత శక్తి చేత అయితే మోషే అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ను కూడా నడిపించలేదు. మోషే తన సొంత బలము చేత ఐగుప్తులో నుంచి 10 మందిని కూడా తీసుకురాలేడు. ఇక్కడ దేవుని యొక్క కృప మోషేకు తోడై ఉండటం వల్ల ఐగుప్తు దేశంలో దేవుడు అక్కడ కార్యాలు చేసింది మోషే కాదు. ఇజ్రాయేలుని ఐగుప్తులోంచి నడిపించింది మోషే కాదు, మోషే నిలబడ్డాడు, దేవుడు సాయం చేశాడు. అంటే ఆ ప్రయాసం అంతా కూడా దేవునిది. ఈ యొక్క మాటలు కూడా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఈ మాటలు పేతురువి కాదు. అదే పేతురు చాలామంది ఏమనుకుంటామంటే మామూలుగా పేతురు ప్రసంగం చేయటం వలన 3000 మంది బాప్తిసం తీసుకున్నారని. ఆ ప్రసంగము పేతురుది కాదు, అక్కడ దేవుడు మాట్లాడాడు. అందుకు వారి హృదయంలో నొచ్చుకొని రక్షణ పొందుటకు మనం ఏమి చెయ్యాలి. సో రక్షణ పొందుటకు బైబిల్ ఏం చెబుతుందంటే ప్రతివారు దేవుని వాక్యం వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. ఈ 5 కార్యక్రమాలు జరిగితేనే అతను రక్షణ పొందుతాడు, రక్షింపబడగలడు. ఈ 5 కార్యక్రమాలు లేకుండా నేను రక్షింపబడ్డాను అనేది అబద్ధం అన్నమాట. అది బ్రదర్. ఓకే బ్రదర్. కాబట్టి బైబిల్ మనకి తేటగా చెప్పే విషయం ఏంటంటే ఏ మనిషి అయినా కూడా రక్షణ పొందాలంటే ఫస్ట్ దేవుని వాక్యాన్ని వినాలి, తర్వాత విశ్వసించాలి, తర్వాత దాన్ని ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, తర్వాత బాప్తిసం తీసుకుంటే మాత్రమే ఆ వ్యక్తి రక్షింపబడతాడని బైబిల్ మనకి సత్యంగా తేటగా బోధిస్తుంది. సమాధానం చెప్పినందుకు మీకు వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.